నాన్నగారు నాటకాలు వేసినప్పుడు స్టేజ్ ఆర్టిస్ట్గా చూసారా? ఏమన్నా బాగా నచ్చింది? మా నాన్నగారు నానమ్మ గారు మాకు బాగా గుర్తున్న వేషాలు అవి. నానమ్మ పేరు అది ఇప్పటికీ నాకు ఆ డైలాగులు అవి ఏడ్చుకుంటూ పాడతాడు మా నాన్న. అసలు ఎలా ఉండేది? ఎలా ఎంజాయ్ చేశారు ఆ షూటింగ్? షూటింగ్ ఏమి ఎంజాయ్ చేయలేదండి. ఆ వారం రోజులు టక తీసేశారు. హైయెస్ట్ రెమ్యూనరేషన్ ఏ మూవీకి తీసుకున్నారు? అలా ఇలా చెప్తాను సార్. ఎవరన్నా ఎగ్గొట్టారా? జరిగిందా? ఇస్తారన్న నమ్మకం. ఎక్కడో దగ్గర కలవకపోతారా మళ్ళీ? సడన్ గా ఫోన్ చేసి అరే భలే ఉంది దీంట్లో అని చెప్పిన బెస్ట్ కాంప్లిమెంట్. మా అమ్మ గుర్తొచ్చిందని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. శవాల గుట్టలో నా బిడ్డ నాకు కనబడలేదండి. మీ వారు మెచ్చుకున్నది ఏది? ఏ క్యారెక్టర్? మెచ్చుకోడాయన. వెల్కమ్ టు ధాత్రి పాడ్కాస్ట్. ఈరోజు మనతో ఉన్నారు కోర్టు మూవీ బిగ్ సక్సెస్ తోటి ఆ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్న సురభి ప్రభావతి గారు. మేడం, వెల్కమ్ టు ధాత్రి. ప్రభావతి గారు, ప్రభావతి గారు అనగానే సురభి అంటే నాటక రంగానికి సంబంధించి నాకు కూడా ఒక ప్రత్యేక అనుబంధం ఉంది. అదేంటంటే మా నాన్నగారు కూడా నాటకాలు వేసేవారు, యాక్ట్ చేసేవాళ్ళు, డైరెక్టర్గా, స్క్రీన్ ప్లే రైటర్గా. సో మేము నాటక పరిషత్ నాటకాలు చూసేటప్పుడు వారోత్సవాల్లాగా జరిగేటివి. 3 రోజులు 4 రోజులు అవార్డు ఫంక్షన్స్ ఇవన్నీ చూస్తున్నప్పుడు సురభి నుంచి ఎవరన్నా వస్తున్నారంటే వాళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్ అనమాట. ఇప్పుడు ఎలాగా ఇప్పుడు ఒక పెద్ద హీరోని ఒక చిన్న సినిమాలో క్యామియో రోల్ పెడితే ఎలా ఉంటుందో అప్పట్లో సురభి ఆర్టిస్ట్ వస్తున్నారు అంటే వాళ్ళకి ట్రీట్మెంట్ కానీ అప్పట్లోనే నేను చాలా పెద్ద అమౌంట్ విన్నాను, వాళ్ళకి పే చేసే అమౌంట్ కూడా వాళ్ళు యాక్ట్ చేస్తున్నారంటే. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కొంతమందికి వీలు కాదు, ఎందుకంటే కొంతమంది హౌస్ వైఫ్లు కూడా నాటకాలు ఆడేవాళ్ళు అప్పట్లో. వాళ్ళకి కుదరకపోయినప్పుడు ఆర్టిస్టులు డిమాండ్ ఉన్నప్పుడు పిలిచేవాళ్ళు స్పెషల్గా. సో అవార్డు విన్ అవ్వాలంటే ఇలాంటి వాళ్ళు ఉంటే. సో అలాంటి సురభితోటి మీకున్న అనుబంధంతో ఈ పాడ్కాస్ట్ని స్టార్ట్ చేద్దాం. అనుబంధం అంటే సురభిలో పుట్టాం. అమ్మ వాళ్ళు మొత్తం, అత్తయ్య వాళ్ళంతా సురభియే. నేను చిన్నగా ఉన్నప్పుడు 8 ఏళ్ళు 9 ఏళ్ళు ఉన్నంత వరకు పిల్లలు పాపులని ఉంటారు. అనసూయ నాటకంలో అలాంటి క్యారెక్టర్, కనకతార అని నాటకం ఉంది, అందులో తార క్యారెక్టర్ చేసినట్టు గుర్తు. అంటే మా చిన్నగా ఉన్నాము, మామూలుగా పుట్టంగానే స్టేజ్ ఎక్కిస్తారు మా వాళ్ళు. అలాగా 8 ఏళ్ల వరకు చేసాం. అంటే మాకు గుర్తున్నంత వరకు లీలగా గుర్తుంది. దాని తర్వాత ఈ కంపెనీలన్నీ విడిపోవడము, లేకపోతే ఆర్థికంగా ఇదయ్యి జాబులకు వెళ్ళడం, వేరే పనులు చూసుకోవడం వల్ల మమ్మల్ని బయటకు వచ్చేసాం. నాన్న వాళ్ళు అంతా వచ్చేసారు. తర్వాత కూడా చేసాం వేరే వాళ్ళ దగ్గర. మా నాన్న వాళ్ళకి ఒక కంపెనీ ఉండేది, అది అయిపోయిన తర్వాత మా పెద్దనాన్నగారు వాళ్ళు ఉండేవాళ్ళు మాకు, కోదండరావు గారని వాళ్ళ కంపెనీలో చేసాము, వాసుదేవరావు గారని వాళ్ళ కంపెనీలో చేసాము. అలా చేసినప్పుడు చిన్న చిన్న వేసాం. కానీ పుట్టడం వరకు అదృష్టం అండి. కానీ అందులో నేను మా వాళ్ళు చేసినంత చేయలేదు. అంటే ఆర్థికంగా కావచ్చు, లేకపోతే నాకు బయట అవకాశాలు రావడం కావచ్చు. మా పెళ్ళైన తర్వాత చాలా రోజుల తర్వాత మా కాలనీ సురభి కాలనీ అని ఉంది, అక్కడ వారోత్సవాల్లాగా చేసేవాళ్ళు అనమాట. అందులో వేసి మళ్ళీ నేను నాటక రంగంలోకి వచ్చాను. వచ్చాక కూడా మా జమున రాయల్ గారు అన్నారు, సురభిళ అని ఒక సంస్థ పెట్టారు ఆవిడ, సురభి నుంచి. అందులో మాయాబజార్ వేశారు 2005లో నంది నాటకాలలో. అందులోంచి మళ్ళీ పౌరాణికంకి జంపు. అయితే నేను సోషల్ ఎక్కువ చేశాను. పుట్టడం వరకేనండి సురభి. ఖచ్చితంగా అందులో పుట్టినందుకు ఆ పరిమళం అందుతుంది. కానీ నేను సురభికి ఏమీ సేవ చేయలేదు. కానీ సురభి నాకు చాలా చేసింది, మంచి పేరు ఇచ్చింది. అదొక బ్రాండ్ ఉన్నట్టు. సురభి అనే పేరు పక్కన ఉందంటే చాలు. మా వాళ్ళు ముందు చేసిన వాళ్ళు చేసిన శ్రమ అది కాపాడుతుంది, కలిసి వచ్చింది. అయితే ప్రత్యేకంగా ఈ నాటకంలో ఏంటంటే స్టేజెస్ బట్టి మారిపోతూ ఉంటుంది, డ్రెస్ చేంజ్ చేసుకోవాలి ఇమీడియట్గా. ఎలా ఉండేది? అంటే అంత ఫాస్ట్గా క్విక్గా, అంటే ఆ ఛాలెంజెస్ని ఎలా ఈజీగా చేసేవాళ్ళు మీరు? ఛాలెంజ్
చేస్తారు మమ్మల్ని రిహార్సల్స్ అప్పుడు టైం ఉంటుంది కదా సార్, మా వాళ్ళు ఇంకా బాగా మారుస్తారు. అంటే సురభి వాళ్ళు ఇంకా ఇంకా ఫాస్ట్గా చేస్తారు. సౌండ్స్ ఉంటుంది. సోషల్లో మనకు అంత ఇబ్బంది ఉండదు. ఒక్కొక్క నాటికలలో ఇప్పుడు మేము గమ్యస్థానాల వైపు అని ఉంటుంది. ఫస్ట్ ఒక సీన్లో ఎంటర్ అవుతాము, ఒక సీన్లో ఎంటర్ అయ్యి ఒక 10 నిమిషాలు జరిగిన తర్వాత రెండో కథలకు 4 కథలు ఉంటాయి. 4 కథ ఈ 4 కథల లింకు ఫస్ట్ వచ్చిన వాళ్ళు అది 2-3 సెకండ్లలో మార్చాలి డ్రెస్. అది కొంచెం ప్రాక్టీస్గా చేసాము, కొంచెం ఇబ్బంది అయింది కానీ ఓకే. అవును, ఎందుకంటే వేల మంది ముందు కూర్చో ఉంటారు, వాళ్ళని డిసప్పాయింట్ చేయొద్దు, మన ప్రాబ్లమ్స్ బయటపడద్దు. అండ్ ఇంకోటి ఏంటంటే అంతమందిని అట్రాక్ట్ చేయడం కోసం ఆ వాయిస్ కూడా కల్చర్ ఇక్కడ మనం సినిమాలో చెప్పినట్టు కాదు డైలాగ్స్. సో మీరు అంటే మీ నాన్నగారు నాటకాలు వేసినప్పుడు స్టేజ్ ఆర్టిస్ట్గా చూసారా, ఏమన్నా బాగా నచ్చింది? మా నాన్నగారు నానమ్మ గారు, నాన్న ఇప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు మా నాన్న చాలా యంగ్, అంతే వాళ్ళ చిన్నప్పుడు చాలా యంగ్ ఉండేది. పీర్ సాహెబ్ బ్రహ్మం గారి నాటకాల్లో పీర్ సాహెబ్ వేసేవాడు అప్పుడు. అంటే 60 ఏళ్ళ క్యారెక్టర్ చేసేవాడు. అప్పుడు నాన్నకి 25 కూడా ఉన్నాయో లేదో తెలియదు నాకు. మాకు బాగా గుర్తున్న వేషాలు అవి. నానమ్మ పేరు, మా నానమ్మ పేరు ఆవిడ. అది ఒక బ్రహ్మంగారి దగ్గరికి వెళ్ళిపోతాడు మన సిద్ధయ్య, వెళ్ళిపోయాడు, వీళ్ళు ఎత్తుక్కుంటూ వెళ్తారనమాట. అది ఇప్పటికీ నాకు ఆ డైలాగులు అవి ఏడ్చుకుంటూ పాడతాడు మా నాన్న. అసలు నాకు ఇప్పటికీ తలుచుకుంటే ఏడుపు వస్తుంది. మొన్న ఈ మధ్య కూడా మా నాన్నతో గుర్తు చేశాను. గుర్తుందా పద్యం? పాట అది పాట అండి. పాటలో డైలాగులు ఎందుకు వదిలేసేవరా, మేమేమైపోవాలరా, ఈ వయసులో వదిలేసే. అప్పుడు ఇంకా స్పష్టత అండి, గ్రాంధికం ఎక్కువ ఉండేది. పీర్ సాబ్ అయినా కూడా అదే ముస్లిం క్యారెక్టర్ అయినా కూడా అలా ఉండేది. ఎందుకు ఇలా చేసావు సయ్యదు, ఒక సినిమా పాటని నాన్న వాళ్ళు అందరూ ఏంటంటే వాళ్ళు రచయితగా అన్ని క్రాఫ్ట్ వస్తుంది కాబట్టి వాళ్ళు ఆ సినిమా పాటని నాన్న దానికి తగ్గట్టు పదాలు కూర్చుకొని పాడారట. అది మొన్న చెప్పారు నాకు, అన్న ఇట్లా పాడావు కదా నాన్న అంటే, అది సినిమా పాట అమ్మ, దాన్ని ఇది చేసుకుని. అది ఇప్పటికీ నాకు అది అనుకుంటేనే అసలు మా నాన్నమ్మకి నాన్నకి చాలా ఏజ్ డిఫరెంట్ ఉంది. అదొకటి. మా నాన్నమ్మ గారు క్యారెక్టర్ చేశారు, సుబ్బమ్మ గారని. ఆవిడ కంపెనీ ఉండేది అప్పుడు ఫేమస్ ఆవిడ. చింతామణిలో రాధ క్యారెక్టర్ చేసేదండి. చిన్న పిల్లలు అసలు మామూలుగా ఉండేది కాదు. నేను ఫస్ట్ చూడడం మా నానమ్మది గుర్తు నాకు, చిన్నగా చాలా ఇలా 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 అనుకుంటే చిరిగిపోయేది, చింపేసుకొని ఒక అరుపరిసేదండి. అది నేను వేరే నాటికలో ట్రై చేశాను కానీ నాకు రాలేదు అసలు. 10% కూడా మ్యాచ్ చేయలేకపోయాను. అది ఇలా లాక్కోసం ఒక కరుపు అరుస్తుందండి. అరిచేసరికి పోసేసేవాళ్ళు అసలు మామూలుగా. చిన్నపిల్లలు అయితే ఆ సీన్లో ఉండేది. ఒక బిల్వమంగళుడు వెళ్ళిపోతే ఆయన వెతుక్కుంటూ పోయి తల గుద్దుకుంటుంది, ఇలా ఇలా అని. అప్పుడు ఇంకేం తెలిసేది కదా. ఆ లోపలికి ఇట్లా వెళ్ళేసరికి ఇదంతా రక్తం కారిపోయేది. నిజంగా రక్తం అని ఫీల్ అయ్యేవాళ్ళు. అప్పటికి బాగా గుర్తు, గట్టిగా, అసలు మామూలుగా కాదండి. వాళ్ళ దాంట్లో మాకు 10% కూడా రాలేదండి. వాళ్ళు పడ్డ కష్టాలు కానీ వాళ్ళు చేసిన శ్రమకి గవర్నమెంట్ వాళ్ళు మాకు ఇల్లు ఇచ్చారు. అదేంటంటారు కదా, చెట్టు నాటితే మనవాళ్ళు తిన్నట్టు. వాళ్ళు సురభి వాళ్ళు చేసిన ఎంతో మంది ఉన్నారండి మా దాంట్లో, ఎంతో మంది ఉన్నారు. కలుస్తుంటారు రీయూనియన్ లాగా మీరు? అంటే అయ్యో ఉంటుందండి. అయ్యో మాకు కాలనీలో కలుస్తుంటాము, నాటకాలు వేస్తుంటాం, కానీ నేను ఎక్కువ చేయలేను. అంటే అందరికీ అన్నీ వచ్చండి. ఇప్పుడు చేసే వాళ్ళకి కూడా అందరికీ అన్ని. మా అమ్మాయి కూడా ఇవాళ విజయవాడలో నాటకం వేయడానికి వెళ్ళింది, సురభి నాటకం. వీళ్ళు ఇప్పుడు మా మనవరాలు ఉంది, పెద్ద మనవరాలు, అమ్మాయి వాళ్ళ అమ్మాయి ఉంది, అది కృష్ణుడు వేస్తుంది. మన 2-3 నాటకాలు చేస్తుంది. దానికి వచ్చినంత కూడా రాదు మా నాటకాల్లో. నేను ఎక్కువ సోషల్ బయట నాటకాల్లో, అంటే వృత్తి అదే, అన్నీ అవే కాబట్టి జీవనం కోసం బయటకు వచ్చేసాను. నేను బయటకు వచ్చినా సురభిలోనే ఉంటాము, సురభిలోనే చేస్తాను. నేనేం చేయలేకపోయాను, బాధపడతాను అంతే. సురభి కాకపోతే అంటే బేసిక్గా అప్పట్లో ఎంటర్టైన్మెంట్ తక్కువ ఉన్నది కాబట్టి ఈ నాటకం కానీ నాటికలు స్టేజ్ పర్ఫార్మెన్స్ని బాగా ఎంజాయ్ చేశారు అప్పట్లో. ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఇవి వచ్చాక ఇది తగ్గినప్పటికీ ఈ మధ్య మళ్ళీ ఎందుకో కొంతమంది వీటిని ఇష్టపడే వాళ్ళు స్పెషల్గా రవీంద్ర భారతిలో స్పెషల్ షోలు వేస్తున్నారు. మళ్ళీ ఏమనిపిస్తుంది అంటే దీనికి మళ్ళీ పునర్వైభవం వస్తే బాగుంటుంది అని ఖచ్చితంగా. అంటే మా వాళ్ళు చెప్పేదాన్ని బట్టి బ్రహ్మరథం పట్టేవాళ్ళట. ఇప్పటికీ కూడా
ఇప్పుడు మేము సురభి అని చెప్తే అది ఒక రెస్పెక్ట్గా చూస్తారండి. కొంతమంది తక్కువ చేసి మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. నాటకాల వాళ్ళు అంటే ఒక తక్కువ చేసి మాట్లాడతారు, కానీ ఒక సురభి అనగానే ఎక్కడ లేని గౌరవం ఇస్తుంటారు. అది అదృష్టంగా ఫీల్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నాకు మా నాన్న వాళ్ళు మానేసినప్పుడు అంత ఆ వైభవం తెలియదు చిన్నగా ఉన్నప్పుడు. తర్వాత మేము చేస్తున్నప్పుడు ఎక్కడికి వెళ్ళిన నాటకానికి మంచి ఆదరణ ఉంటుంది సార్. తగ్గింది అంటారు, నాకేం అనిపించట్లేదు సార్. అది మరి మధ్యలో నేను మిస్ అయ్యానో నాకు తెలియదు, కానీ ఇప్పటికీ కూడా ఎంతమంది వస్తారు సార్. సురభి నాటకం కానీ వేరే మామూలు పరిషత్తులు ఒక 120-130 పరిషత్తులు నడుస్తున్నాయి ఇప్పుడు. సురభి అక్కడ ఆ పరిషత్తులో కూడా సురభి నాటకం పెడుతుంటారు. గొప్పతనం అది. మామూలుగా అనకాపల్లి అటువంతా చాలా సురభి నాటకాలు పెడుతుంటారు. నాటకానికి వైభవం తగ్గిందంటే మరి నాకెప్పుడు అనిపించలేదు సార్. ఎందుకంటే మేము వెళ్తే వేల మంది వస్తుంటారు. ఒక పడవటి గాలి నాటకాన్ని వేసినప్పుడు చూడండి, రాజుగాడు రాజయ్యాడు అని ఒక నాటకం వేశారు వెంకట గోవాడ గారు అని. సోషల్ అంటే సురభిది ఉంది, సురభి ట్రెండ్ ఉంది. సురభి అనగానే అది ఆ ఫాస్ట్నెస్, జనాలు రావటం, దానికి ఉన్న ఆదరణ ఎక్కడ తగ్గలేదు. నేను ఒక ఆవిడ ఫోన్ చేసి కూడా మాట్లాడింది, నాకు తెలియని పేర్లు కూడా చెప్తుంది ఆవిడ. అంటే అది ఎంత గొప్ప అనుకోవచ్చు. నాకు తెలిసి తగ్గలేదు సార్, తగ్గలేదు. కొత్త వాళ్ళు కూడా పెరిగారు అనుకుంటున్నాను నేను నాటకానికి. ఎందుకంటే ఒక నాటకం చాలా తక్కువ ఇక్కడ ఈ ఏరియా తగ్గింది, కొంత తగ్గంటే జనాలు రావడం తక్కువ. కానీ ఇప్పుడు వరంగల్లో పరిషత్ జరుగుతుంది, హనుమకొండలో పరిషత్ జరుగుతుంది, వర్ధనపేటలో రీసెంట్గా వేశారు. ప్రతి సంవత్సరము కొన్ని వందల మంది వస్తారు సార్. సురభికి అంటే మనకి అవసరాలు పెరిగిపోయి వాళ్ళు ఇచ్చేవి సరిపోక మనకి అది ఆర్థికంగా ఇబ్బంది అవుతుంది కాబట్టి తగ్గింది అనుకుంటున్నాం. కానీ సార్ ఇప్పుడు తగ్గితే చిన్నపిల్లలు కూడా ఎందుకు వేస్తారు సార్ చెప్పండి? ఎందుకు వేస్తారు? వెళ్తున్నారు, ఇబ్బందులు ఉన్నాయి. ఎందులో లేదు సార్ ఇబ్బంది, ఎందులోనే ఉంటుంది ఇబ్బంది. కాకపోతే ఏంటంటే మన అవసరాలు, మన ఖర్చులు అన్నీ పెరగడం వల్ల వాళ్ళు ఇచ్చే ఇప్పుడు ఒక నాటకానికి ఇవ్వాలంటే వాళ్ళు ఎంతమంది దగ్గర స్పాన్సర్స్ తీసుకోవాలి సార్? ఎందుకంటే ఒక పరిషత్ నడపాలన్నా, ఒక నాటకం అయిపోయాలన్నా అప్పుడేంటి సార్? అప్పుడున్నంత కళా పోషకులు ఇప్పుడు కొంచెం వాళ్ళ కొంతమంది పిల్లలు కంటిన్యూ చేస్తున్నారు సార్. అమెరికా నుంచి పంపిస్తారు సార్ డబ్బులు. మేము పరిషత్తులకు వెళ్తుంటాం కదా, పంపిస్తుంటారు. ఇప్పుడు ఎవరిస్తారు సార్? మన రూపాయి ఎవరికైనా వెయ్యాలంటేనే కష్టంగా వేస్తాం. అలాంటిది ఒక నాటకం సోషల్ వేపియాలంటే 20,000 ఏం తక్కువ కాదు. ఇవ్వవరకే మళ్ళీ అది స్టేజీ కానీ వాళ్ళ భోజనాలు కానీ అవన్నీ వేరే. కళా పోషకులు వెంకటగిరి నుంచి, వెంకటగిరి రాజావారి ఫ్యామిలీ నుంచి ప్రత్యేకంగా ఉండేటివి. అటు సైడ్ నెల్లూరు నుంచి బాగా జరిగేటివి, గొప్పగా జరిగేది, గొప్పగా ఉన్నది. కానీ ఉన్నాయి, కానీ అంత ఆదరణ తగ్గిందని నేనేమనుకోవట్లేదు. జరుగుతూనే ఉంది ఖచ్చితంగా. మీరైతే ఆ కాంటాక్ట్ అయితే మిస్ అవ్వలేదు. ఎందుకంటే నేను అనేది ఏంటి సార్, ఇప్పుడు మా తరం మిస్ అయింది ఆ ఫీలింగ్, కానీ మా ముందు తరం అనుభవించింది, మా తరం ఇప్పుడు అనుభవిస్తుంది. చిన్నప్పుడు వినేవాడిని బళ్ళారి రాఘవ్ గారి గురించి, అసలు నాటక రంగంలో ఆయనకున్న ప్రత్యేక గొప్పతనం గురించి, పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి చూసేవాళ్ళని. తర్వాత మళ్ళీ చిత్తూరు నాగయ్య గారు హైయెస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్ నాటక రంగం నుంచి వచ్చి, ఇట్లా గొప్ప అంటే నాటక రంగానికి అంత పేరు ప్రతిష్టలు ఉండేవి. అలానే రక్త కన్నీరు నాగభూషణం గారు ఎన్నో అసలు లెక్కలేనన్ని స్టేజ్ షోలు పర్ఫార్మెన్స్లు ఇచ్చారు. దాంతో అందులో ఆయన వచ్చాక కూడా చేశారన్నారు మరి. అవును, అంటే వీళ్ళు మూవీస్ చేస్తూ కూడా చాలా మంది చేశారు. అప్పట్లో ప్రత్యేకంగా ఉండేది నాటక రంగానికి వారు ఇచ్చిన విలువ. ఎందుకంటే అంత గొప్ప దాని నుంచి వస్తున్నారంటే సినిమా రంగంలో కూడా వాళ్ళకి ప్రత్యేక స్థానం ఉంది. జగ్గయ్య గారు ఒక్కళ్ళు చెప్పడం కాదు, అప్పట్లో అందరూ. ఇప్పుడు కూడా సురభి అన్నాను కానీ నాటకాల నుంచి వచ్చాను కానీ ఒక ప్రత్యేక నేను ప్రత్యేకంగా. అయితే ఈ సురభి నుంచి సినిమా రంగం వైపు అసలు అంటే ఇంతకుముందు మీ పరిచయం ఉన్న వాళ్ళు వెళ్ళారా? మీరు సినిమా రంగానికి నేను వెళ్ళాను. వాళ్ళు చాలా మంది చేశారు సార్, మా వాళ్ళు చాలా మంది. మీ ఫ్యామిలీ నుంచి సినిమాలు ఎవరెవరు చేశారు? మా ఇంట్లో అయితే నేను ఒక్కదాన్ని. మా సురభిలో చాలా మంది వెళ్ళారు, చాలా మంది చేశారు, చేస్తున్నారు కూడా. అంటే మేకప్ కావచ్చు, టెక్నికల్గా కావచ్చు, లేకపోతే ఏదన్నా నాటకం సీక్వెన్స్ ఏదైనా ఉంటే దానికి తగ్గట్టు వెళ్తున్నారు చాలా మంది. ఫస్ట్ సినిమా అవకాశం ఎలా వచ్చింది? ఆడిషన్ ఇచ్చారా లేకపోతే? ఆడిషన్ ఇచ్చాను సార్, బతుకమ్మ సినిమాకి ఇచ్చాను. అది నాటకాల మా ఫ్రెండ్ వాళ్ళు అక్క అంటాడు, వాడు చెప్పాడు అనమాట ఆడిషన్ జరుగుతుంది అక్క అని. అప్పుడు వెళ్ళి ఇచ్చేసి వచ్చాను. ఫస్ట్ స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు ఏమనిపించింది? అంటే ఇది వేరు అది వేరు కదా. ఫస్ట్ టైం అనిపించలేదు సార్, కాకపోతే ఆ స్క్రీన్ విలువ తెలిసిన తర్వాత అమ్మ మనం ఇక్కడ దాకా వచ్చామన్న ఫీలింగ్. అప్పుడు నాటకం వేస్తున్నాం, అది వేసాము. అప్పుడు పెద్ద డైలాగులు ఏమి ఉండేవి కాదు.
అలా వెళ్ళిపోయేది సినిమాలో అలా కనిపించకుండా. పెద్ద సినిమాలలో చూసుకున్నప్పుడు కానీ కొంచెం నేను ఇందాక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, చాలామంది దీనికోసం జీవితాలు ఇది చేసుకొని వస్తున్నారు. అలాంటిది మనకు అంత పెద్ద స్క్రీన్ మీద పెద్ద కష్టం లేకుండా ఎవరిదయ్యో ఎవరి ఇదో వచ్చింది, ఆ సురభిలో పుట్టినందుకు దేనికో వచ్చింది. అది గొప్ప ఫీలింగ్ సార్. ఆ విలువ ఇప్పుడు తెలుస్తుంది అంతే. సో కరోనా టైంలో మిడిల్ క్లాస్ మెలోడీస్ ఎంత సూపర్ హిట్ అయిందో తెలుసు. ఆ టైంలో వచ్చిన మూవీ అసలు ట్రెండ్ సెట్టింగ్ అయిపోయింది. మీ ఇద్దరు క్యారెక్టర్ అండి, హస్బెండ్ అండ్ మీ ఇద్దరిది కలిపి అసలు ఎలా ఉండేది, ఎలా ఎంజాయ్ చేశారు ఆ షూటింగ్? షూటింగ్ ఏమి ఎంజాయ్ చేయలేదండి. ఆ వారం రోజులు టక్క తీసేశారు. అంటే మా హస్బెండ్ గోపరాజు రమణ గారి క్యారెక్టర్ ఎక్కువ కాబట్టి ఆయన ఎక్కువ డేస్ చేశాను. నేను 1 వీక్ 5 డేస్ ఏమో చేశాను. 1 వీక్ లోపే చేశాను. మామూలుగా చెప్పేసేవాళ్ళు, చేసేవాళ్ళు, వెళ్ళిపోయాం. పెద్ద ఎంజాయ్ సినిమా రిలీజ్ తర్వాత ఎంజాయ్ చేసాం బాగా. అంటే ఇది చేసాం కదా, అది చేసాం కదా అని. అప్పుడు ఎక్కడ జరిగింది షూటింగ్? ఇది కొలకలూరు అండి, రమణ గారి ఇంటి పక్కనే, గోపరాజు రమణ గారి ఇంటి పక్కనే. వాళ్ళ లైన్లోనే, వాళ్ళ ఇంటి నుంచి 2 ఇల్లు 3 ఇల్లు ఉంటుంది. ఆ మూవీలో ఫస్ట్ అసలు గుంటూరు గొప్పతనం అంతా చెప్పేస్తారు. పులిహోర దోశ, చిట్టి ఇడ్లీ, వంకాయ బజ్జీ, ఇవన్నీ తిన్నారా, టేస్ట్ చేశారా? గుంటూరు నేతి ఇడ్లీ చేశాను సార్. నేను వెళ్తే కంపల్సరీ తింటాం అక్కడ. జిలేబీ ఒకటి ఉంటుంది, జిలేబీ చేసాను. తక్కువే, పెద్దగా ఏం చేయలేదు. అంటే నాటకాలకు వెళ్ళినప్పుడు ఇది కూడా ఈ సినిమా అప్పుడు మాత్రం అసలు ఏమి గుంటూరుని ఎంజాయ్ చేయకుండా మొత్తం యాక్టింగ్ మీదే కాన్సన్ట్రేషన్. ఎలా ఉండేది? ఆనంద్ దేవరకొండ బాగుంటుంది సార్, పెద్ద స్టార్ హీరో తమ్ముడు. అది డైరెక్టర్ కింద కూర్చుంటారు, ఎక్కడ ఉంటారు, ఏది చేయమంటే అది చేస్తారు. తిడుతున్నప్పుడు నేను కొంచెం అంటే కొద్ది సీన్లలో, అమ్మ మీరేం ఫీల్ అవ్వకండి అమ్మ, మీకు ఎలా అనిపిస్తే అలా చేయండి, మీ అబ్బాయి అనుకోండి చెప్పేవాడు. బాగుంటుందండి పిల్లలు. బాగా కుదిరింది. అంటే సేమ్ అసలు ఫాదర్ అంటే ఒక మదరు సన్ చాలా బాగా వచ్చింది మీ ఇద్దరు బాండింగ్ కూడా. అండ్ ఇదే కాదు, నెక్స్ట్ దసరా కూడా ఇక చెప్పాలంటే కీర్తి సురేష్ గారి డైలాగు మామూలుగా ట్రెండ్ అవ్వలేదు. ఏం అత్తమ్మ అంటే ఎలా ఉండేది? అప్పటికే ఆవిడ నేషనల్ అవార్డు తీసుకుంది మహానటి తోటి. సెట్లో ఎలా ఉండేది ఆవిడతోటి? బాగుండేది అసలు. అమ్మాయి అలా మనం జంకినా కూడా అసలు ఆ ఫీలింగ్ రానిచ్చేది కదా, కలిసిపోయేది, చాలా బాగా కలిసిపోయేది. అసలు మహానటి అన్న విషయం ఆ అమ్మాయి మర్చిపోయింది అక్కడ. నేను ఎందుకు అడుగుతున్నా అంటే, చాలా మంది బయట చెప్తారు కదా, హీరోయిన్ వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఇట్లా బయట మాట్లాడుకుంటారు. అసలు సెట్లో ఎలా ఉంటుందని మీకు తెలుస్తుంది, ఎందుకంటే కో ఆర్టిస్ట్గా. ఏం లేదండి అసలు. అమ్మాయి కానీ నాన్నగారు కానీ అస్సలు. నాన్నగారు ఎలా ఉంటారు? న్యాచురల్ స్టార్, న్యాచురల్గా ఉంటారు. నాగార్జున గారు ఒకసారి అన్నారు, గ్యాప్ దొరికితే ఫోన్ పట్టుకుంటాడు అనే కంప్లైంట్ ఉంది. మాకంతా ఎంతో ఉండదు కదా, వాళ్ళ పని వాళ్ళే. నేను కూడా సీన్లో ఒక్కసారి 2 సార్లు కలిశాను అంతే తప్పితే. సరిపోదా శనివారం అప్పుడు కూడా అంతా బ్యాచ్ అంతా వేరే ఉంటుంది, మా బ్యాచ్ అంతా వేరే ఉంటుంది. సో ఇప్పుడు ఫైనల్గా కోర్టు మూవీ ప్రొడ్యూస్ చేశారు నాని గారు. ఇప్పుడు ఎలా అంటే ప్రతి ఆర్టిస్ట్కి చాలా ఎలా అంటే స్టేజ్ మీద ప్రతి ఒక్కరిని మెన్షన్ చేస్తున్నారు. అసలు ఒక ప్రొడ్యూసర్ అంటే కామన్గా ఉంటారు, బట్ ఈయన ఒక ఆర్టిస్ట్ అవ్వడం వల్ల ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఇప్పుడు టూర్లు, సక్సెస్ టూర్లు చేస్తున్నారు, ఎలా ఉంది? అంటే ఎంజాయ్మెంట్ మామూలుగా లేదు సార్ అసలు. అదే గొప్ప సినిమా అనొచ్చు, చాలా గొప్ప. ఎందుకంటే మనిషికి పనికొచ్చేది, మెసేజ్ ఇచ్చేది ఏదైనా గొప్ప సినిమానే. గొప్పగా తీశారు, జనాలు కూడా గొప్పగా ఆదరిస్తున్నారు. అంటే ఒక విలువ ఉన్న సినిమా. ఆయన అసలు సెట్లో మేము ఎప్పుడు చూడలేదు సార్. సార్ని రావడం, మేడం వచ్చేది, దీప్తి గారు వచ్చేవాళ్ళు. అసలు మామూలుగా కదా, ఒక చుట్టాలని పెళ్లివారిని చూసుకునేది ఆవిడ. ప్రతిరోజు వచ్చేవారు, వచ్చి నాని చూశారు చెప్పారు, అంటే మనకి ఎనర్జీ ఇచ్చేవాళ్ళు, మంచి ఎనర్జీ. ఇప్పుడు ప్రొడ్యూసర్ అని కానీ అసలు ఆ సెట్లో అసలు ఒక్క పూట కూడా ఇబ్బంది పడింది లేదు, ఏ రకంగా కూడా అండి. ఫుడ్ కానీ, అకామిడేషన్ కానీ, అమౌంట్ కానీ, ఏదైనా కూడా. చాలా సినిమాలు చేశారు కదా ప్రభాత్ గారు, హైయెస్ట్ రెమ్యూనరేషన్ ఏ మూవీకి తీసుకున్నారు? అలా ఇలా చెప్తాను సార్.
అంటే హైయెస్ట్ రెమ్యునరేషన్ అన్నారు కాబట్టి ఒక మూవీ స్పెసిఫిక్ మనకి ఇవ్వాల్సిన చేతికి ఇచ్చేసారు బాబా బాబా అని అడుక్కోకుండా. అంటే వాళ్ళ ఏమంటారు ప్రాసెస్ అది ఉంటుంది. కానీ ఒక్కొక్క సినిమా అవి నెలకి ఇస్తారు, 2 నెలలకి ఇస్తారు, సంవత్సరానికి ఇచ్చిన సినిమాలు కూడా ఉన్నాయి సార్. ఆ రోజు పేమెంట్ ఇచ్చిన సినిమాలు కూడా ఉన్నాయి. అది ఎంత రాని వెంటనే వస్తే ఆనందం వేరే. అంటే వాళ్ళ ప్రాసెస్ ఒక 10 రోజులు 20 రోజులు అది నెలలు అంటే ఒక ఇది ఉంటుంది మనకి. దేనికైనా సైక్లింగ్ ఉంటుందిగా, మంత్ వచ్చేసరికి ఏదో అలా కొన్ని ఇబ్బంది పడ్డాం. కానీ ఇబ్బంది ఏం లేదు. ఎవరైనా ఎగ్గొట్టారా? జరిగిందా? జరుగుతుంది. మళ్ళీ అలాంటి ప్రొడక్షన్ మళ్ళీ ఏమైనా పిలిచిందా? అట్లా జరగలేదు. పిలిస్తే ఈసారి తీసేసుకున్నాను. 2-3 ఇట్లో ఒకళ్ళైతే పిలిచారు, తీసేసుకున్నాను. నెక్స్ట్ ముందు అంతే గోవిందాహరి. మెంబర్షిప్ తీసుకున్నారా? మా మెంబర్షిప్ లేదంటే మీకు వచ్చేసేది అమౌంట్. అంటే మనం ఇస్తారన్న నమ్మకం. ఎక్కడో దగ్గర కలవకపోతారా? మళ్ళీ ఎటు పోతుంది? తిరిగి వస్తారా మళ్ళీ? అండ్ ఇంకోటి ప్రియదర్శి గారు బలగం సినిమాతోటి, బలగం అనేది పక్కన పెట్టిన ఇంకా చాలా సినిమాలు ఆయన కూడా జోవియల్గా చాలా కలిసిపోయే నేచర్ తోటి మీకు కాంబినేషన్ షాట్స్ ఉన్నాయా? ప్రియదర్శి గారు లేవండి, లేవు, పడలేదు. అంటే సైలెంట్గా ఉంటాయి. మా ఇంటికి వచ్చి చూసేది ఉంటుంది, తర్వాత కోర్టులో చూసేది ఉంటుంది, అంతే కాంబినేషన్. ఇప్పుడు నేను మదర్గా చేస్తున్నాను సార్కి, అక్కడ ఉంటాయి. సో మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి ప్రభావతి గారు? అంటే సినిమా వాళ్ళు కానివ్వండి చూస్తారు కదా, ఇప్పుడు ఎక్కడెక్కడో ఉంటారు, మీ సురభి ఫ్యామిలీ కాలనీ కూడా పెద్దది. ఎప్పుడన్నా అంటే సడన్గా ఫోన్ చేసి అరే భలే ఉంది దీంట్లో అని చెప్పిన బెస్ట్ కాంప్లిమెంట్? మా అమ్మ గుర్తొచ్చిందని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అమ్మ మిమ్మల్ని చూస్తే మా అమ్మ గుర్తొస్తుంది, చాలా సక్సెస్ అయినట్టే కదా నిజంగా. మా రోషన్ మొన్న కూడా చెప్పాడు, అమ్మ నేను చూస్తుంటే చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయాం మనకి. ఈ మూవీ జర్నీలో మూవీస్ అంటే సినిమాలు చేసేవాళ్ళు మీకు క్లోజ్ ఉన్నవాళ్ళు, అంటే సినిమాతోటి అయిపోయింది ఈ సినిమా పేకప్ అయిపోగానే వెళ్ళిపోయామని కాకుండా మళ్ళీ టచ్లో ఉండి మీతోటి ఫ్రెండ్లీగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరు సార్. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేంటంటే నేను ఎక్కువ కలవను. మొన్న ఒక డైరెక్టర్ కూడా తిట్టాడు నన్ను, ఎందుకలా విడివిడిగా ఉంటారు మీరు అంటే, రాదు నాన్న ఊరుకోండమ్మా అలా అనకూడదు అంటారు, కానీ పెద్దగా మాట్లాడడం రాదు. కాబట్టి ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు కదండి, ఎప్పుడు ఏ టైంలో ఏ మూడ్లో ఉంటారో తెలియదు, డిస్టర్బ్ చేయడం ఎందుకని నేనే కానీ ఈ ఫీల్డ్లో కలిస్తే మనకు బాగుంటుంది. ఎవరిని కలవాలనిపిస్తుంది ఒకవేళ మళ్ళీ? అంటే ఒక మూవీ చేసి మళ్ళీ తిరిగి కలిసిన వాళ్ళు ఎంజాయ్ చేసిన మూమెంట్స్ ఉన్నాయా? అదేం లేదు, ఎంజాయ్ చేసిన మూమెంట్ చేసినవన్నీ చిన్న చిన్న మూవీసే కదండి. లేదంటే ఆ పిల్లల ఏజ్ 20 ఆ పిల్లలతో కానీ అలా చేసింది, కానీ ఎంత ఏం లేదు. సో ఏదన్నా సర్ప్రైజ్లు ఎవరన్నా సర్ప్రైజ్ ఇవ్వడం కానీ మెమొరబుల్ ఏం లేవు సార్, అలా వెళ్తుంది, ప్లెయిన్గా వెళ్తుంది. మీ హస్బెండ్ ఏం చేస్తారు ప్రభావతి? తను మెకానిక్ ఫీల్డ్, మా నాటకాలలో కూడా సపోర్ట్ చేసేవాళ్ళు. మీ వారు మెచ్చుకున్నది ఏది? ఏ క్యారెక్టర్? ఏం మెచ్చుకోడు ఆయన, అసలు మీ యాక్టింగే మెచ్చుకోడు. సరిగ్గా చెయ్యి వాళ్ళు బాగా చేస్తున్నారంట. బాగా చేసేవాళ్ళు ఎవరు? ఎవరైనా కానీ నేను తప్ప అందరు బాగా చేస్తారు. ఒక్క కాంప్లిమెంట్ కూడా రాలేదు. సరే అంటే ఎందుకు, మా అమ్మ ఒకటి అస్సలు మెచ్చుకోదు, అమ్మగారు కూడా. అమ్మ అస్సలు మెచ్చుకోదు, నాన్న అయితే ఏడ్చేస్తాడు ప్రతి క్యారెక్టర్, నాటకం చూసినా ఏడుస్తాడు. మా అమ్మ ఒకటి ఎట్లుందమ్మా బాగానే ఉంది, వాళ్ళు బాగా చేస్తారు చూడాలి, బాగా ఈ అమ్మ నన్ను పెట్టుకో సారీ నన్ను మెచ్చుకోవా అంటే, నువ్వు చేస్తావు లేవే, వాళ్ళు చేసేది నేర్చుకుంటే బాగుంటుంది అంటే ఇంకా ఇంప్రూవ్ చేసుకోమంటా ఉంటారు. మీకు అనిపిస్తుంది కదా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ఏ క్యారెక్టర్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనిపించింది? చాలా ఉన్నాయి సార్. మిడిల్ క్లాస్లో ఉంది, మసూదా ఉంది, ఇంటింటి రామాయణం పెద్ద నరేష్ గారితో చేశాను, అది బాగుంటుంది క్యారెక్టరు. ఇది ఇంకా అద్భుతంగా ఉంటుంది. సో భవిష్యత్తు బాగుంటుందని అనుకుంటున్నారా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఇప్పుడు ఆశ లేదు, అవకాశం ఉంటే బాగుంటుందంటే, ఇలా బతికేయాలి అలా బతికేయాలి, అక్కడికి వెళ్ళిపోవాలి, మన రేంజ్ ఏంటో మనకు తెలుసు, ఎంతవరకు వస్తున్నాయి అన్నది మనకు తెలుసు, బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఏదో ఒకటి నటనకు సంబంధించింది, నాటకమే కావచ్చు ఇంకేదన్నా కావచ్చు,
సో ఆర్ట్ ఫామ్ అనేది బాడీలోనే అసలు ఉంది కాబట్టి మీకు జనరేషన్ ఇబ్బంది. జనరేషన్ అంటే చదువు లేదు కాబట్టి దేవుడు ఇది ఇచ్చాడేమో, అందుకని దీంతో బతికేయగలమన్న నమ్మకం ఉంది. పెద్ద ఆశలే లేవు. మనల్ని దాటి ఆలోచిస్తేనే ఇబ్బంది సార్. మనల్ని దాటి అంటే ఇప్పుడు ఉన్నదాన్ని కాకుండా ఇంకేదో కావాలనుకో, ఉన్న దాంట్లో గుడ్. అంటే సినిమా అని కాదు, ఏదైనా పక్కన పెడితే బాధ పెట్టే మనుషులు చుట్టూ ప్రతి చోట ఉంటారు. వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది అసలు? అలాంటి మనుషులను చూసినప్పుడు అంటే డిస్కరేజ్ చేస్తారు మీరు అన్నట్టు. ఇంకా నాటక రంగానికి సంబంధించి చాలా అసలు ఉందండి. లేడీస్ నాటక రంగంలో మా దాంట్లోనే చాలా మంది అన్నారు, మూవీస్లోకి వచ్చాక కూడా చాలా మంది అన్నారు. ఇప్పుడు మనం చేస్తుంటాం, తోటి ఆర్టిస్టులు కూడా కొంచెం ఇబ్బంది పెడుతుంటారు. లైట్ కొంచెం చివుక్కుమంటుంది, కాసేపే అనుకోనిలే అనుకోని దాని రిజల్ట్తో ఉంటుంది కదా. మనం వాళ్ళు అన్నా కూడా మనం ఏంటన్నది మనకు తెలుసుగా. అని ఫస్ట్లో ఇబ్బంది పడ్డామంటే రాదు. వాస్తవానికి సురభివి నాకేవి రాదు, వాళ్ళు అన్నది వాస్తవమే. కానీ అప్పుడు బాధ అనిపించింది, ఇప్పుడు కరెక్ట్ అనిపిస్తుంది. రావు, నిజంగానే రావు. ఇప్పుడు అందులోనే ఉంటే అక్కడే బతికితే వంట పట్టేవేమో, విడిగా వచ్చి బతకడం. కానీ కాకపోతే ఆ సురభి అన్నదే నాటక రంగంలోకి తెచ్చింది. సురభిలో లేకపోయినా నాటక రంగం అదే రంగస్థలం మీద ఉన్నాను అంతే. మీకు స్పెషల్ అవకాశాలు కూడా ఈ సురభి, ప్రభావతి గారని ఉండడం వల్ల ఒక తెలియని స్పాట్ లైట్ పడినట్టు. అంతేనండి, తెలియకుండా పడింది. ఫస్ట్ వచ్చాము, చేస్తున్నాము, కానీ మనం చేసేదానికి అది ఇంకా సపోర్టింగ్గా ఉంటుంది. ఏమంటున్నారు కదా, ఇప్పుడు మామూలుగా ఎక్కడో పక్కన స్వీట్లు చేసి పుల్లారెడ్డిలో అమ్మినట్టు స్వీట్ చేసేది ఈడే, కానీ ఫేమస్ పుల్లారెడ్డి కాబట్టి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తుంది అంతే సార్. స్వీట్ చేసేది పాకలోనే, కానీ పుల్లారెడ్డి దగ్గరికి వెళ్తే ఆ రేంజ్ వేరన్నట్టు వస్తుంది. సో అవే పాలు అదే చక్కెర అంతే, కానీ అక్కడ నుంచి మాత్రం అక్కడ మారిపోతుంది డిఫరెంట్. ఇక్కడ నుంచి అక్కడికి పోయేసరికి అది నా పరిస్థితి అంతే. సో అసలు ఒక స్టేజ్ ఆర్టిస్ట్గా మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి ఒక మంచి డైలాగ్ కానీ, ఎందుకంటే నాటకాల డైలాగ్ భలే చాలా బాగుంటుంది. ఇప్పుడు కొత్తగా జనరల్ భోగిలను చేశాను సార్. రిపోర్ట్ ఇవ్వడానికి నా కొడుకు ఎక్కింది రిజర్వేషన్ భోగి కాదు, జనరల్ భోగి. అయినా రిపోర్ట్ ఇవ్వడానికి నా కొడుకు ఇంటి నుంచి బాధ్యతల నుంచి పారిపోలేదండి. వాడెక్కిన రైలు యాక్సిడెంట్ అయిందని తెలియగానే గుండె ఆగినంత పని అయింది. నా కొడుకు వివరాల కోసం ఎంతోమందిని అడిగాను, కానీ ఎవరు ఏమీ చెప్పలేకపోయారు. అతి కష్టం మీద అక్కడికి చేరుకున్నాను. అక్కడంతా చీకటి, శవాలు గుట్టలుగా పడున్నాయి. కాళ్ళు చేతులు తెగిపోయి రోధిస్తున్నారు. పసిపిల్లల ఏడుపు, రాళ్ళన్నీ నెత్తటపోయి ఆ శవాల గుట్టలో నా బిడ్డ నాకు కనబడలేదండి, కనబడలేదు. ఎప్పుడో నా చిన్నప్పుడు ఒక రైలు యాక్సిడెంట్కి నైతిక బాధ్యత వహించి ఒక మహానుభావుడు రాజీనామా చేశాడని చదివాను. కానీ ఇప్పుడు అలాంటి వారు కనుచూపు మేరల్లో కూడా కనిపించడం లేదు. పైగా అయినా ప్రతి యాక్సిడెంట్ని ఒక రాజకీయం చేసి ఒకరి మీద రుద్దాలని ఆలోచించే వాళ్ళే ఎక్కువైపోయారు. పైగా 100 మంది చనిపోతే 50 మంది చనిపోయినట్టే ప్రకటిస్తున్నారు. మరి మిగతా వారంతా ఏవైనట్టు, ఎవరన్నట్టు? ఇది తప్పు కదా. ఇందాక కూడా చెప్పాను వేరే డైలాగ్, మంచి సబ్జెక్ట్ సార్ అది. జనరల్ భోగిలని పిటి మాధవ్ గారని ఆయన లాయర్, ఆయన దగ్గరకు వచ్చిన కేసులన్నీ కథలు చేస్తుంటారు. మంచి కాన్సెప్ట్ చూసుకుంటారు. ఆయన దగ్గర జరుగుతున్న కేసు ఇది. ఒక ఆవిడ వాళ్ళ అబ్బాయి రైలు ఎక్కి చనిపోయాడు. అబ్బాయి డీటెయిల్స్ ఏవి తెలియదు, ఉన్నాడో పోయాడో కూడా తెలియదు. ఆయన మీద కేసు వేసింది ఆవిడ. జనరల్ భోగిలో ఉన్న వాళ్ళకు కూడా ఒక గుర్తింపు ఉండాలి అని. అది బాగుంటుంది సార్. ప్రతి ఒక్కటి కూడా అప్పుడు సామాజిక అంశాలని తీసుకొని ప్రతి సాంఘిక నాటకంలో ఒక మెసేజ్ ఉంటుంది ఫైనల్. అసలు నేను అంటే నాన్న స్టేజ్ ఆర్టిస్ట్ అవడం వల్ల కొన్ని చూశాను, అలా ఫ్రీజ్ అయిపోతారు లాస్ట్లో, మెసేజ్ని అలా వాయిస్లో ఇస్తారు. ఆ టైంలో ఒక గూస్ బంప్స్ వచ్చినట్టు ఆ క్యారెక్టర్లు అలా ఫ్రీజ్ అయిపోతాయి, ఏదో ఆపినట్టు, పాజ్ చేసినట్టు ఆగిపోవడం అట్లా. అండ్ ఇక
అంటే నాటకాలు చాలామంది వేశారు కాబట్టి ఈ సినిమాల్లో కొంతమంది కూడా నాటకాలు వేశారు. అలాంటి వాళ్ళతో నాటకాలు స్టేజ్ మీరు ఏమైనా షేర్ చేసుకున్నారా తర్వాత? కేదార్ శంకర్ గారు అని ఉన్నారు, ఆయన మూవీస్లో చాలా చేస్తుంటారు, ఆయనతో చేశాను. వెంకట్ గోవాడ గారు మామూలు స్టేజీ ఆయన. అంతకుముందు ఆయన సీరియల్స్ చేశారు, సినిమాలు చేశారు. ఇప్పుడు మా గోప్రాజరమణ గారు ఉన్నారు కదా, అంతే. ఇప్పుడు కూడా చాలా మంది చేస్తే బాగుంటుంది. జయప్రకాష్ గారు రెగ్యులర్గా చేసేవాళ్ళు తిరుపతిలో. మంచి అంటే అసలు 100 సంవత్సరాలు ఆయన ప్రతి నెల ఒక గుంటూరులో ఒక నాటకం పెట్టించేవాళ్ళు అండి, ప్రతి నెల పెట్టించేవారు. ఆయనతోటి పరిచయం ఉందా? పరిచయం ఉంది కానీ యాక్ట్ చేయలేదు నేను. కానీ చాలా నాటకాలు ఆయన పెట్టే నెల నెల ప్రోగ్రాంలో వెళ్ళేవాళ్ళు. పరిచయం ఉంది. తిరుపతిలో చాలా గొప్పగా జరిగాయి అప్పుడు 100 సంవత్సరాల శ్రీకృష్ణదేవరాయలు ఉత్సవాలు ఏవో జరిగాయి తిరుపతిలో మహతి ఆడిటోరియంలో. అప్పుడు అది జరిగినప్పుడు జయప్రకాష్ గారు ప్రత్యేకంగా నాటకాన్ని వేశారనమాట. అప్పుడు నేను అది చూశాను. అప్పుడు అంటే చాలా మంది ఏమైందంటే ఈ మధ్య వరకు కూడా వేశారు. అంటే 1 మ్యాన్ షో ఒకటి ఉండేది ఆయనదే, గంటన్నర సేపు. సైడ్ నుంచి డైలాగ్స్ వచ్చేవి, మొత్తం ఆయనే రియాక్ట్ అవుతారు. ఇప్పుడు గంటన్నర సేపు, పావుగంట చూడడమే కష్టం జనాలు, కానీ కూర్చోబెట్టేవాళ్ళు. అంటే ఎంత డైలాగ్ చూసారా ఈ నాటకాన్ని? చూశాను కానీ ఇది చూడలేదు. వేరే మామూలుగా కొత్త సైన్యం చేసేవాళ్ళు, కొత్త సైన్యం నందిలో కూడా ఆడారు, అప్పుడు చూశాను. మీతో మాట్లాడుతుంటే అసలు అద్భుతమైన, ఇంకా మీకు చాలా మంచి క్యారెక్టర్లు రావాలి ప్రభావతి గారు. ఎందుకంటే ఆ సినిమాలో చెప్పినట్టు అసలు క్లిజరని లేకుండా, అంటే నాటకానికి ఉన్నది, అంటే మీరు ప్రాణం పెట్టేస్తారు. రచయిత గొప్పతనం సార్, అది రచయిత, అది మనకి ఎక్కించిన డైరెక్టర్ గొప్పతనం. భావం బాగుంటే ఆటోమేటిక్ వస్తాయి సార్. ఆ డైలాగ్తోనే ఆ ఎమోషన్ వచ్చేస్తుంది, ఆ టైంకి వచ్చేస్తాయి. ఒక్కొక్కసారి రావు, కానీ అప్పుడు ఏం చెప్తారంటే అది గుర్తు తెచ్చుకోండి, ఇది గుర్తు తెచ్చుకోండి. కానీ చాలా వరకు ఇలాంటి జీవం ఉన్న నాటకాలకు ఖచ్చితంగా అవసరం లేదు. మీరు ప్రత్యేకించి అంటే ఆల్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ చూశారు కాబట్టి దేన్ని ఇష్టపడతారు? అంటే చేయడం పక్కన పెడితే ఎమోషన్ని మీరు ఒక మదర్గా, అంటే మన ఏజ్ని బట్టి కూడా రిఫ్లెక్ట్ చేయొచ్చు. మీరు దేన్ని అసలు ఎక్కువ ఇష్టపడతారు? ఎమోషనల్ ఇష్టపడతాను, రఫ్నెస్ని బాగా ఇష్టపడతాను. అంటే ఇప్పుడు రఫ్నెస్కి వచ్చినంత ఇది చాలా పండిస్తే కానీ ఒక్కొక్కసారి చిన్న దాంట్లో కూడా ఏడిపించేయగలం. రఫ్నెస్ మనం ఎదుటోడికి గుర్తుండాలంటే రఫ్నెస్. తెలంగాణ అసలు డిఫరెంట్గా చేశారా మరి? అలాంటి ఒక్కడు కూడా పడలేదు. నాటకాల్లో పడ్డాయి కానీ సినిమాల్లో పడలేదు. అదే నాటకాల్లో చేశారా? రఫ్ది ఒకటి ఆ యాంగిల్ చూపించింది ప్రేక్షకులకి. ఒక చిన్న డైలాగ్ చెప్పిన, అంటే అది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి. గమ్యస్థానాలని ఉంటుంది. గమ్యస్థానం నేను స్పష్టంగా చెప్తున్నాను, లేవు. ధైర్యంరా, నా ముందే నా కొడుకుని కొడతావా? ఏయ్ పోయానికి, వాడికి చెప్పిన బుద్ధి నీకు చెప్పొస్తుంది. పోనీలే, తమ్ముడు అని ఊరుకుంటుంటే ఓ కుక్కలాగా తెగ వాగుతున్నావు. ఇప్పుడు చెప్తున్నాను చూడు, ఏదో ఒకరోజు నీ కూతుర్ని నా కోడలుగా ఇంటికి తెద్దామనుకున్నాను, కానీ ఇక నీ కూతురు నా ఇంట్లో అడుగు పెట్టేదే లేదు. నీకు ఇవ్వాల్సిన డబ్బులు అందులోంచి చిల్లి గవ్వ కూడా రానివ్వను. ఎవడికి చెప్పుకుంటావో ఏం చేసుకుంటావా? రారా. సో ఒక క్యారెక్టర్ని బట్టి ఈ మధ్యకాలంలో సినిమాలో ఉన్న ఒక ప్లస్ మైనస్ తెలియదు కానీ ఒక క్యారెక్టర్ చేస్తే దీనికే సూట్ అవుతారని చాలా మందిని అలా పక్కకు పెట్టేస్తే ఎవరో మళ్ళీ వేరే వేరియేషన్ని తీస్తారు. బ్రహ్మానందం గారు కూడా బాబాయ్ హోటల్లో ఎమోషన్ని అసలు అప్పటి వరకు ఎంత కామెడీని ఒక్కసారిగా, అది ఎందుకండి మనకి రంగమార్తాండ అసలు నేనైతే ఏడ్ చేశాను. యాక్టింగ్ అని తెలిసినా కూడా అసలు ఎంత బాగా చేస్తారండి. అసలు నెల రోజులు ఫోన్ ఎత్తట్లేదు అనగానే తలుపు తీస్తారు చూసారా, ప్రకాష్ గారు తలగానే అయిపోయి ఉంటుంది. అదొకటి అందులో కలిపి ఇచ్చేటప్పుడు అది కలిపాను అనగానే ఇలా ఇస్తాడు, ఇలా ఇచ్చి ఒక రకమైన నవ్వుతాడు. గొప్ప అసలు మామూలుగా ఉండదు. అంటే యాక్టింగ్ అనేది స్పెసిఫిక్గా ఇదని కాదు, అంతే. మనం వీళ్ళు ఒక గీత గీసేస్తారు, కామెడీ అంటే వీళ్ళు చేస్తారు,
లేకపోతే ఎమోషనల్ వీళ్ళు చేస్తారని కాదు, ఏ క్యారెక్టర్ అయినా చేయగలరు. చేపిస్తే అవకాశం ఇవ్వాలి అంతే. అదే అవకాశాలు రావాలని. మీరు సురభి పేరు అప్పట్లో ఎలా వెలిగిపోయిందో, సురభి ప్రభావతి గారి పేరు కూడా సినీ చరిత్రలో, ఎందుకంటే ఇప్పుడు మంచి దర్శకులు వచ్చారు. ఇది కూడా అదే సార్, సురభి పేరు, సురభి పక్కన ప్రభావతి పేరు రావాలి. అంటే మీరు ఎంత సక్సెస్ అయితే సురభి పక్కన, అంటే రెండు ఒకటికొకటి అనుబంధం. దానికి ఏం చేయకపోయినా దాని పేరు చెడగొట్టకుండా ఉంటే చాలు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు చాలా మంచి దర్శకులు వచ్చారు. అసలు యంగ్ టాలెంట్ చెప్పాలంటే గొప్ప గొప్ప సినిమాలు వస్తున్నాయి. తరుణ్ భాస్కర్ గారితో ఒక సినిమా చేస్తున్నాను, అంటే ఆయన హీరోగా అడిగారా మరి డైరెక్షన్ ఎందుకు పక్కన పెట్టారు? అది తీసుకోరు, బాగా మాట్లాడతారు కానీ అంత చనువు తీసుకోరు. చాలా యాక్టివ్గా ఉంటారు. ఆయన కామెడీ టైమింగ్ కూడా అంత డైరెక్టర్ కదా. ఇప్పుడు చేసే అబ్బాయి డెబ్యూ డైరెక్టర్, కానీ ఆ అబ్బాయి ఏది చెప్తే అది చేస్తున్నాడు. తను ఇంత కూడా చాలా గొప్పతనం, సొంత చేయట్లేదు కదా నిజంగా అండి. ఒక డైరెక్టర్ సజెషన్ ఇవ్వచ్చు, డైరెక్టరు మళ్ళీ సక్సెస్ఫుల్ డైరెక్టరు, అంత పేరున్న డైరెక్టరు, ఈ డెబ్యూ డైరెక్టర్ ఏది చెప్తే చేస్తున్నారు. ఆయన గ్రేట్ కదండి. అందుకే సక్సెస్ అనేది ఊరికే రాదు ప్రభావతి గారు ఎవరికైనా. ఎందుకంటే వాళ్ళ పద్ధతిని బట్టి, వాళ్ళ బిహేవియర్ని బట్టి, వీటన్నిటిని బట్టి, ఎదుటి వాళ్ళకి వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ని బట్టి ఇవి ఎప్పటికైనా సక్సెస్కి. సో నేను కోరుకునేది రెండు. ఒకటి, మంచి సినిమాల్లో ఇంకా చాలా వేరియేషన్స్ ఉన్నాయి మీలో, కాబట్టి రఫ్ క్యారెక్టర్లు ఇలాంటివి రావాలని. ఇంకొకటి, మీ వారు అమ్మ ఈ సినిమాలో బాగా చేసావని పొగడత రావాలని. అది వచ్చిన రోజు మళ్ళీ ఇంటర్వ్యూ చేద్దాం, స్పెషల్ లేదు ఏదో అంటారు కదా, బాగుంది అని చెప్పేసాను ఇంటర్వ్యూ చూసి, ఈ మాట అనట్లేదని ఫీల్ అవుతుందేమో అని. ఎందుకంటే విమర్శించే వాళ్ళు కూడా ఉండాలి. మనం ఏది చేసినా బాగుందంటే కూడా ఒక టైప్ ఆఫ్ మొనాటనీ అయిపోతుంది. ఇక సక్సెస్ ఇంప్రెస్ చేయాలని ఏదో ఒకటి చేస్తుంటాం, దానివల్ల ఇంకా ఇంప్రూవ్ అవుతుంది, యాక్టింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే ప్రభావతి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ విత్ యూ.